శ్రీవారిని లడ్డూని కల్తీ చేసి తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం దెబ్బతీసిందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. తిరుమల అపవిత్రానికి కారణమైన ఏ వ్యక్తిని అయినా సహించబోమన్నారు. వెలగపూడిలో ఉన్న అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. స్వయంగా వడ్డించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణపై సామాన్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మధ్యాహ్నం ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళు ఆహారం లేక రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను. తీసుకొచ్చి బయట ఇచ్చేవాళ్ళం సార్ మేము. ఇక్కడ మిమ్మల్ని లోపల క్యాంటీన్ లో కొంతమంది వెళ్ళలేదు. మంచినీళ్ళు అందించి లోపల నుంచి మా బాక్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకునేవాళ్ళం సార్. అలాంటి పరిస్థితి. అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి. చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఈ రోజే కాదు, చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్